హాయ్ హలో ఈరోజు నేను పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు పెడుతున్నానండి. కావాల్సినవి రొయ్యలు, పచ్చి రొయ్యలు అండి, మగ్గబెట్టుకున్నాను. బెండకాయ, కొత్తిమీర, చింతపండు, ఇవి 2 ఉల్లిపాయలు వేసానండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా వేసానండి. మగ్గుతున్నాయి పచ్చి రొయ్యలు, బెండకాయ. ఈరోజు స్పెషల్ ఏంటంటే కుండలో, మట్టి కుండలో నేను మట్టి దాకలో వండుతున్నానండి కూర. మీకు మట్టి దాకలో వండుకొని తింటాం ఎంతమందికి ఇష్టం గమనించేయండి, వీడియో చూడండి. దీంట్లోకి మసాలా వచ్చండి, చూడండి. వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర వేసానండి. ఇంకా మసాలా ఏం వేసుకోకూడదు పులుసులోకి బాగోదండి. ఇదండి ఉల్లిపాయలు మగ్గినాయండి, రొయ్యలు వేస్తున్నాను. కొంచెం మగ్గనిద్దామండి. అదే అండి, మగ్గిందండి. అలాగా ఇందులో పసుపు, ఉప్పు వేసి మగ్గబెట్టానండి. పసుపు వేస్తాను. ఈరోజు గరంగా తినాలండి రొయ్యలు, బెండకాయ పులుసు. నాకు చాలా ఇష్టం. కొంచెం స్పైసీగానే వేసుకుందామండి. కారం, పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసాను నేను, 4-5 వేసాను. రొయ్యలు, బెండకాయ పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కారంగా బాగుంటుంది. బాగుంది కదండి, కలర్ఫుల్గా. బెండకాయలు కూడా వేసేద్దామండి. బెండకాయలు వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా తిప్పాలండి, లేకపోతే చితికిపోతాయి. బెండకాయలు చితికితే బాగోదండి, కూర అంతా జిగురు వచ్చేస్తే. దాన్ని చితకకుండా మనం చూసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేద్దామండి. చింతపండు పులుసు వేస్తే కొంచెం బెండకాయ ఉడికిందనగా కొంచెం చూసుకుని మనం చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది. చింతపండు పులుసు పోసుకున్నామండి. మసాలా వేసుకుందామండి.
నేనే పట్టుకుని నేనే వీడియో తీసుకుంటే ఏం కుదరట్లేదండి. బెండకాయ అస్సలు చితకూడదండి. బెండకాయ చితికితే మాత్రం అస్సలు బాగోదు. కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఓకే అండి, పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిందండి. ఒక మంట తగలనిచ్చి మనం దింపేసుకుందాం. వేడి వేడి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు. అంతే అండి, రొయ్యల పులుసు, పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ. మీకు ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నేను అన్నంలో వేసుకుని ఫుల్గా లాగిచ్చేస్తాను ఈరోజు. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు విత్ మట్టి కుండలో. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే అండి, బాయ్.